SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అనేసరికి ఫస్ట్ మనకి సీరియల్స్ ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి జనరల్గా. చూసే వాళ్ళకి అది ఇద్దరే కనిపిస్తారు, కానీ ఇక్కడ మనం సీన్స్ చేసేటప్పుడు పక్కన కెమెరా మ్యాన్ కానీ లైట్ మ్యాన్స్ కానీ అసిస్టెంట్లు మేకప్ అసిస్టెంట్లు అందరూ చుట్టూ చూస్తుంటారు, ఇలా పెట్టుకుని ఇప్పుడు చూడదు. సో అది కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది. సో హౌ యూ ఫీల్ నువ్వు చేసేటప్పుడు? నాకు ఎంబారసింగ్ అనిపించలేదు మోస్ట్లీ, బికాస్ నేను థియేటర్ చేస్తున్నాను కాబట్టి. థియేటర్ నాటకాలు చేసినప్పుడు డెఫినెట్లీ వీ నో దట్ పీపుల్ ఆర్ వాచింగ్ అస్. డైరెక్ట్ ఉంటారు కదా, సో మాకు తెలుసు. అండ్ ఇక్కడ కూడా ఎవరైనా చూస్తే నాకు ఇంకా ఇంకా ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. ఓకే, నన్ను చూస్తారు, ఇప్పుడు నేను ఇంకా బాగా చేయాలి. నాట్ ఓన్లీ ఫర్ ది ఎనీ కైండ్ ఆఫ్ యాక్టింగ్, అంత మనం ఎమోషన్సే కాబట్టి. అండ్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దట్ లవ్ సీన్స్. ఇట్స్ ప్యూర్ లవ్, ఒక ఎమోషన్ అది. అండ్ అది జనాలు ఎంజాయ్ చేస్తారు. అది లైక్ ఎంత బాగా చేస్తే ఆ అమ్మాయి అంత బాగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు. ఇక్కడ ఎంత ఇన్వాల్వ్ అయితే వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అవుతారు కదా. సో మోస్ట్లీ మీకు తెలిసినట్టే లైక్ యూ అండ్ మీ నో హౌ ఇట్ హ్యాపెన్స్. అంటే అక్కడ కెమెరా ఉంటుంది కాబట్టి వీఆర్ యాక్చువల్లీ నాట్ డూయింగ్ ఎమోటింగ్ ఎనీథింగ్ టు ది పర్సన్ దట్ వీఆర్ ఇన్ ఫ్రంట్ కదా. కెమెరాకి చూపిస్తున్నాం కానీ మనం ఇంటర్నల్ గా యాక్ట్ చేస్తున్నాం. రియలిస్టిక్ చూపిస్తాం అంటే జీవించినా సరే ఆ టైంలో. But it is only for the camera and for the acting and internal. సో ఇట్లాంటి రొమాంటిక్ సీన్ చూసినప్పుడు నాకు ఇష్టం యాక్చువల్లీ రొమాంటిక్ సీన్స్. సరే మీకు ఇష్టమే, ఆయనకి ఇష్టమే. స్వరూప్కి ఎప్పుడైనా చూసారు ఇద్దరు కలిసి? చూడు, హీ ఫీల్ జెలస్ నో ఆబ్వియస్లీ. అతనికి తెలియదు కదా నేను జనాలకి ఎమోట్ చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను. అది మనకు తెలుసు కానీ ఆయనకి తెలియదు. ఎంత సపోర్ట్ చేసినా ఏమన్నా కొంచెం జెలస్ ఉంటుంది కదా మా వైఫ్ అని. సో అది ఉంటుంది. బట్ హీ సపోర్ట్స్ మీ, బట్ హీ ఇస్ వెరీ ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్. గొడవలు పడుతుంటారు ఎప్పుడు కాలేదు. అదే గొడవలు పడకూడదనే. హీ ఎండ్ ఆఫ్ ది డే హీ నోస్ దట్ ఇట్ ఇస్ యాక్టింగ్. బట్ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసిన ఆయన ఇది ఎందుకు చేస్తారు? తను ఏంటంటే చూస్తే గొడవలు వస్తాయి కాబట్టి చూపించట్లేదు ఈ అమ్మాయి అసలు. నేను చూడను యాక్చువల్గా, నేను చేసిన వర్క్ నేను చూడను. మళ్ళీ అంటే మనం సీన్లు ఎట్లా చేసాం, యాక్టింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ రీల్స్ లో అట్లా ఎడిట్ చేసి జనాలు పెడితే అప్పుడు చూడడమే తప్ప. ఒక్కొక్కసారి అనిపిస్తుంది పర్లేదు చేస్తాను నేను కూడా, బాగా చేస్తాను ఒక్కొక్క. అంటే అందుకే సీరియల్ చూడను నేను. మళ్ళీ టెలికాస్ట్ చేసింది చూస్తే అరే అక్కడ మేకప్ బాగాలేదు, అరే నేను ఇక్కడ ఇలా ఎమోట్ చేయాల్సింది కాదు, ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది, చాలా జడ్జ్ చేసుకుంటాను నన్ను నేనే. సో అది చేయకుండా చూడను అనమాట. నాకు నచ్చదు, లైక్ ఇంకోసారి చేయాల్సింది అది అన్నట్టు అనిపిస్తుంది. చూసిన తర్వాత నేను చేసేది నాకు నచ్చదు యూజువల్లీ. సో అందుకని చూడను నేను, ఎందుకు ఊరికే చూసి. థ్యాంక్ యూ. ఏం లేకుండా 10 సంవత్సరాలు ఉండగలవా చెప్పు? జనరల్గా మాట్లాడుకుంటాం. లేక ఇష్టం నాకు పర్ఫెక్ట్ ఇష్టం. దూకేమంటే దూకేస్తావు, చేసేమంటే చేసేస్తావు. అండ్ 10 సంవత్సరాలు సస్టైనిటీ అమ్మాయిలకి చాలా టఫ్ మెయింటైన్ చేయడం. టఫ్. ఇందాక మనం హెల్త్ వైజ్ కానీ మనం మెయింటెనెన్స్ కానీ మాట్లాడుకున్నప్పుడు చాలా కష్టం. ఇట్లాంటి 10 years నువ్వు స్టిల్ హీరోయిన్గా ఉన్నావు, పెళ్ళయింది కూడా. సో అండ్ పెళ్ళైంది సీరియల్లో. నీకు పిల్లలు కూడా అన్నారు ఒక సీరియల్లో. అసలు జనరల్గా ఒప్పుకోరు తెలుసా? చాలా మంది హీరోయిన్ నాకు పిల్లలు ఉంటే నేను చేయను, మధ్యలో క్విట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో బట్ నువ్వు చేసావు, ఆల్రెడీ మదర్గా చేసావు. అవునవును. యాక్చువల్లీ అప్పుడు నాకు కూడా చాలా డిఎమ్స్ అవి వచ్చాయన్నమాట. అండ్ ఆల్సో కమెంట్స్ చేసిన, ఎందుకు చేస్తున్నారు, చాలా మంది చేయలేదు. కోవిడ్ అయ్యింది, కోవిడ్ తర్వాత వెంటనే నెక్స్ట్ నేను మదర్గా యాక్చువల్లీ ఇది వచ్చానమాట. పెద్ద పెద్ద పిల్లలు. బట్ ఐ డిడ్ నాట్ ఫీల్ ఎనీథింగ్. అంటే నాకు జనాల రియాక్షన్ చూసి ఓహో చేయాల్సింది కాదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది నాకేమీ ఇలా రన్నింగ్ క్యారెక్టర్ ఇలా అయింది, కథ ఇలా అయింది అని పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఐ వాజ్ మోర్ దెన్ హ్యాపీ టు డూ దట్ క్యారెక్టర్. అంటే నాకు ఇప్పటికే అడిగితే విచ్ ఈస్ దట్ క్యారెక్టర్ యూ లైక్ ది మోస్ట్ ప్లేయింగ్ అంటే నాకు నేను అదే క్యారెక్టర్ చెప్తాను. బికాస్ ఏ క్యారెక్టర్స్ అయినా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండింది ఇన్ మై రియల్ లైఫ్. బట్ ఆ మదర్ ఎమోషన్స్ని ఎమోట్ చేయడం అనేది ఇట్ వాజ్ నాట్ ఇన్ మీ. నాకు తెలియదు తెలుసా యాక్చువల్లీ అది ఆర్టిస్ట్కి పాసిబుల్ అవుతుంది. పిల్లలు లేకపోయినా మదర్ కింద ఇక్కడ చేయడం అనేది చాలా దట్ మదర్ లవ్ అనేది నేను అక్కడ చూపించాను కదా పిల్లలకి. సో దట్ వాస్ వెరీ స్పెషల్. నీకు స్పెషల్ ఏంటంటే ఐ మీన్ నీకు ప్లస్ ఏంటంటే మీ పేరెంట్స్ లవ్ ను చూసావు కాబట్టి. చూసాను, బట్ అయినా సరే నేనే ఒక మదర్ కాకుండానే ఆ మదర్ని ఫీల్ పిల్లలకి ఇవ్వడం అనేది దట్ వాజ్ వెరీ నైస్. అంటే ఆ ఫీలింగ్ని అనుభవించడం ఒక యాక్టర్స్కి నువ్వు చెప్పినట్టు ఒక యాక్టర్స్కి మాత్రమే సాధ్యం. సో అది చాలా ప్రతి ఇయర్ ఒక అవార్డు వస్తూనే ఉంది, బట్ ఏది కౌంట్ చేయలేదు.
సో అంటే ఇప్పుడు అవార్డు రాగానే నేను తోపు నాకు అవార్డు వచ్చింది అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు కృష్ణ, బికాజ్ మేము ఏం చేసామో అదంతా మా క్యారెక్టర్స్ గొప్పతనం అంతే తప్ప మనది ఏముండదు. అంటే ఐ వాజ్ వెరీ లక్కీ, నాకు శశిరేఖ లాంటి క్యారెక్టర్ వచ్చింది, ఆ తర్వాత కళ్యాణ వైభవం లాంటి ప్రాజెక్ట్ వచ్చింది, అండ్ మంగా నిత్య అనే క్యారెక్టర్స్ వచ్చింది. సో ఐ వాజ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ ఆల్ దట్. నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ అని నాకు చేయగలిగే అవకాశం దొరికింది కాబట్టి ఐ వాజ్ లక్కీ. ఇట్ వాజ్ నథింగ్ ఇన్ మై హ్యాండ్. అంటే జనాలు చూసేది మా క్యారెక్టర్స్ని. 200% మేఘన ఎవరు చూడరు. ఐ మీన్ చూడరంటే అల్టిమేట్గా తన మేఘన, బట్ ద క్యారెక్టర్స్ని వాళ్ళు ఓన్ చేసుకుంటారు కాబట్టి అదొక దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్. కళ్యాణ వైభోగం బుల్లెట్ నడిపావా? బుల్లెట్ కూడా నడిపింది. అది స్వరూప్ నేర్పించాడు అనమాట తన బుల్లెట్ లో. ఆయన మంచి రొమాంటిక్, మీరు అనుకున్నాం కదా, ఆయన రొమాంటిక్ బైక్ నేర్పించాడు సూపర్ స్వరూప్ గారు. అండ్ ఇప్పుడు ఈ సక్సెస్ అయింది అంతా బాగుంది, కానీ క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా, ఆ నెగిటివ్ థింగ్. అలా ఎప్పుడైనా నేను క్రిటిసైజ్ చేయడం కానీ డల్ అయిపోవడం? కొన్ని కమెంట్స్ ఎలా చేస్తారంటే శశిరేఖ చేసినప్పుడు నుంచి అబ్బా దీని ఓవర్ యాక్షన్, అబ్బా ఇది డెఫినెట్గా ఉంటుంది. ఒక 10% ఫ్యాన్స్ ఉన్నట్టే కింద క్రిటిక్స్ కూడా ఉంటారు, వాళ్ళు నచ్చదు, వేరే ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు మేబీ వాళ్ళు పెట్టచ్చు. సో అదేలా తీసుకుంటావు? పాజిటివ్గా తీసుకోవాలంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంటే ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది కదా, గుడ్ దట్ నాకు అదే కావాలి. డల్ అయిపోతారు తెలుసా, అంటే పైన వాళ్ళు ఎన్ని బాగున్నాయి, సూపర్ అక్క సూపర్ అక్క సూపర్ అక్క, ఎన్ని వేసి నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నాను వస్తుంది అనేసరికి అబ్బా ఇన్ని పాజిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ వచ్చినప్పుడు తీసుకుంటా. అంటే తీసుకోవడం కష్టం, చిన్నగా అనిపిస్తుంది బ్యాడ్గా, బట్ ఓకే ఏం చేయొచ్చు అనేది. ఓకే వీళ్ళకి ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు అంటే, కానీ చాలామందికి అంత ఎక్స్ప్రెసివ్గా చెప్తేనే వాళ్ళ మనసులో కూర్చుంటుంది. సో దట్ ఈస్ ది ప్యాటర్న్. నేను ఇంతకుముందు చెప్పినట్టే మేము అలాగే చేయాల్సి ఉంటుంది. సో చేయలేము, వాళ్ళు ఓకే వాళ్ళకి కూడా కన్విన్సింగ్గా ఎలా చెప్పాలనేది మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు అందరినీ మనం సాటిస్ఫై చేయడం ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ పాజిటివ్గా తీసుకొని ఏం చేయొచ్చు, బెటర్మెంట్ చేయాలి తప్ప మనం ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు. ఇక్కడ మనకి యాక్ట్ చేసేవాడు ఇబ్బంది అవుతుంది అనమాట, రియాక్ట్ అవ్వకూడదు. మేము ఏం చేయాలో చేస్తూ ఉండాలి అంతే. సో 10 ఏళ్ళ నుంచి ఉన్నామంటే నువ్వేం లేకుండా కాదు. సో ఆబ్వియస్లీ అది సూపర్. సో ఈ ఎన్ని సీరియల్స్ తెలుగులో 4 or 5? శశిరేఖ పరిణయం, కళ్యాణ వైభోగం, కళ్యాణం కమనీయం, రక్త సంబంధం 4. అవి 4. ఇంకేమైనా చేశాను? సో 4 సీరియల్స్ చేసావు, 4 డిఫరెంట్ హీరోస్. ఎవరు నీ ఫేవరెట్ స్టార్? వీళ్ళ నలుగురిలో మోస్ట్ సపోర్టివ్ అండ్ నీకు ఇష్టమైన హీరో? ఒకళ్ళు ప్రతాప్, ఒకడు సన్నీబాబు, ఒకడు వీడు సిద్ధు, ఇంకొకటి మన మధు. సో ఎవరితో నీకు అంటే ఐ వాజ్ కంఫర్టబుల్, అందరితోనూ కంఫర్టబుల్. అంటే ఏ సీన్స్ అయినా సరే కంఫర్టబుల్గా సీన్స్ వేరు, వాళ్ళ సపోర్ట్ అండ్ ఇది వస్తే అందరితో ఒకలా లేదు. గుడ్ ఫ్రెండ్ ఇస్ సిద్ధు, ఆబ్వియస్లీ స్టిల్. అండ్ చేసినప్పుడు ఆఫ్ స్క్రీన్ కూడా హిస్ గుడ్ ఫ్రెండ్, అండ్ ఆన్ స్క్రీన్ కూడా మేము చాలా కంఫర్టబుల్గా ఉన్నాం. లైక్ హీ వాజ్ వెరీ చాలా బాగుంది. నేను చూసాను బావా నీ గురించి చెప్తుంది, చాలా ఫ్రెండ్స్ కదా, వెరీ గుడ్. సార్ ట్రై చేస్తాను. చూసి అదే నేను తనకి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారనమాట. నేను యాక్చువల్లీ నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావు కానీ తనతో, కానీ నేను సిద్ధు కూడా రక్త సంబంధం చేసినప్పుడు మార్నింగ్ వాకింగ్ వెళ్దాం, జాగింగ్ వెళ్దాం అని 2 days చేసాము. ఆ తర్వాత నుంచి ఎప్పుడు చేయలేదు. 15 days జిమ్ కూడా వెళ్ళాము, ఇద్దరు వెళ్ళాము. బట్ ఇద్దరు సేమ్, ఇద్దరు లేజీ. సో ఇద్దరు కూడా, నేను లేజీ, నన్ను కూడా ఇప్పుడు నువ్వు ఎలా సిద్ధుకు పుష్ చేసి తీసుకువెళ్తున్నావు, స్వరూప్ కానీ రూప కానీ పుష్ చేసి తీసుకువెళ్ళిందే తప్ప నాకు కూడా ఐఎమ్ వెరీ లేజీ. నన్ను ఎవరైనా పుష్ చేస్తూనే ఉంటాను. ఓన్లీ ఒక షూటింగ్ విషయంలో మాత్రం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాను, టైమింగ్ కరెక్ట్గా ఉంటాను తప్ప మిగతా అన్ని విషయాల్లో పంక్చువాలిటీ ఉంటుంది.